అందరికీ 2026వ ఏడాది ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, ద్వాదశ రాసులలో కొన్ని రాసుల వారికి 2026లో అత్యద్భుతంగా ఉండబోతోంది. ఇది వరుష బలీయ గ్రహములైనటువంటి శని భగవానుడు, గురు భగవానుడు, రాహుకేతువులను ఆధారంగా చేసుకొని చెప్పబడినది. ఈ వీడియోను చివరి వరకు చూడగలరని మనవి. ఈ ఏడాది అనగా 2026వ సంవత్సరంలో గురు భగవానుడు సంవత్సర ఆరంభం నుంచి మిథున రాశిలో, జూన్ 2 నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం. అలాగే శని భగవానుడు ఈ సంవత్సరం అంతయు మీనరాశిలో ఉంటాడు. రాహుకేతువులు ఈ ఏడాది చివర్లో అనగా డిసెంబర్ 5వ తేదీన రాశి మార్పు చెందుతారు. సో ఈ గ్రహగతుల రీత్యా చూసినట్లయితే 2026వ ఏడాది అత్యద్భుతంగా రాణించబోతున్న రాసులలో మొదటగా చూసినట్లయితే మకర రాశి వారు. ఈ రాశి స్త్రీ పురుషులకు ధన కుటుంబ కారకుడైన గురువు సంవత్సర ఆరంభం నుంచి షష్టమంలో, తదుపరి జూన్ 2వ తేదీ నుంచి సప్తమ భావంలో సంచారం. రాహువు ద్వితీయ మందు, కేతువు అష్టమ భావమందు, అలాగే మీ లగ్నాధిపతి శని తృతీయ భావమందు సంచారం. ఈ గ్రహాల సంచారం అనేది చాలా బలీయంగా ఉండుటచే గోచార జాతక ప్రభావం అనేది చాలా బాగుండును. అన్ని రంగాల వారికి యోగ్య కాలమని చెప్పవచ్చు. ఏ పని చేసినా అది ఒక సమాంతరంగా బ్యాలన్స్డ్గా ఉండును. మీలో పట్టుదల అధికంగా ఉండి ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో మీ చేతలతో లొంగదీసుకుంటారు. ఆదాయం చాలా విధాలుగా వివిధ రకములుగా బహుముఖములుగా చేతికందును. మీ పేరు ప్రఖ్యాతులు ప్రపంచం గుర్తించును. ఒడిదుడుకులు లేని జీవితమై ఉండును. మీ నమ్మకం, మీ ఆత్మబలం మిమ్మల్ని సదా కాపాడును. స్వశక్తి సామర్థ్యములతో పైకి రాగలుగుట అనేది జరుగును. మీ ఆత్మ శరీరమును మంచి దారిలో నడిపించును. మీ మాట, మీ ఆడవారి మాట ఒకటై రాణిస్తారు. సాంఘిక అభివృద్ధియు, అధికారుల వల్ల కూడా మెప్పు పొందుట, యోగ్యమైన అన్నపానీయములు స్వీకరించుట, మీరు ఎంత దైవ ఆరాధన చేస్తారో అంత మహా ఉపకారం మీకు కలుగును. మీలో దైవత్వము, పరమేశ్వరుని కృపచే సాధించలేని కార్యమంటూ ఏదీ ఉండదు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉంటుంది. స్త్రీ ప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషాన్ని కలిగించును. సద్గోష్ఠులు చేస్తారు. ధర్మబుద్ధితో నిజాయితీగా ఉంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. గృహ మార్పులు, స్థాన మార్పులు చేస్తారు. పాత గృహంలో మార్పులు, మరమ్మతులు చేయుట వలన ఎంత ఆదాయం ఉన్నను కొంత ఖర్చులు అగును. పుణ్యక్షేత్ర సందర్శనము, పుణ్యనది స్నానములు, పుణ్య కార్యక్రమాలు చేయటం జరుగును. మొత్తం మీద చూసినట్లయితే ఈ రాశి స్త్రీ పురుషులకు శని బలం వల్ల మీపై చెడు ప్రభావం అంతగా పనిచేయదు. సౌఖ్యమైన కుటుంబ జీవితము, సాంఘికంగా మానసికంగా ఉన్నత స్థితియు లభించును. గ్రహబలంతో పాటు దైవబలం తోడగుటచే ధైర్యంగా ముందుకు పోగలరు. తదుపరి చూసిన తులారాశి. ఈ రాశి స్త్రీ పురుషులకు ధనము, కుటుంబము, సంపద, పుత్రులకు కారకుడైన గురువు భాగ్య దశమ స్థానములలో సంచారం. సంవత్సర ఆరంభం నుంచి భాగ్యము, సంవత్సర ద్వితీయార్థం అనగా జూన్ 2వ తేదీ నుంచి దశమము. ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుట. రాహుకేతువులు పంచమ, ఏకాదశ భావములలో బలము కలిగి ఉండుట. శని భగవానుడు షష్టమ స్థానంలో శుభస్థానంలో ఉండుట విశేషించి యోగములను అనుభవిస్తారు. ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికైనా చాలా బాగుండును. గతంలో సాధించలేని పనులు ఈ కాలంలో మీరు సాధిస్తారు. ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. వ్యవహారాదులలో విజయము, రావాల్సిన మొండి బాకీలు వచ్చును. గృహ సంబంధము రీత్యా ఆర్థిక లాభములు, నూతన గృహములు నిర్మించుట, కనీసం ఇంటి స్థలమైనా కొంటారు. సాంఘిక అభివృద్ధి, మనోవాంఛలు నెరవేరి స్వశక్తి సామర్థ్యములచే పైకి రాగలరు.
శత్రువులు అంతరించుట, ఒకవేళ శత్రుత్వము వచ్చినా వారిని అణిచివేస్తారు. అపనిందలు వంటివి మీపై కలిగిన అట్టివి అంతరించి ఉభయక్షేమం కలుగును. నూతన వ్యూహాలు వ్యవహారాలచే సంఘంలో గౌరవ మర్యాదలు సిద్ధించును. మీ గృహమున వివాహాది శుభకార్యక్రమాలు చక్కగా కలిసి వచ్చుట, ఒక్కో సమయాన ఆదాయమునకు మించిన ఖర్చులు చేయుదురు. దాంపత్య జీవితమందు చక్కటి అనుకూలతయు గృహ జీవిత ఆనందము కలుగును. ప్రతి చిన్న విషయమును మీకు అనుకూలంగా మలుచుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనములు దైవ దర్శనములు చేసుకొని మానసిక ఆనందాన్ని పొందుతారు. సర్వదా సౌఖ్యం కలిగించును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ 2026వ ఏడాది చాలా యోగదాయకంగా ఉంటుంది. అన్ని విధాలుగా బాగుండును. మీ తెలివితేటలు శక్తి సామర్థ్యములు మిమ్మల్ని సదా రక్షించును. మీ ముఖవర్చస్సు చూడగానే ఇతరులకు ఒక గౌరవము మంచి అభిప్రాయం అనేది కలుగును. దైవబలం మీకు అనుకూలించును. తదుపరి చూసిన వృషభ రాశి. ఈ రాశి స్త్రీ పురుషులకు ధనము విద్య సంపద బుద్ధి సంతానమునకు కారకుడైన గురువు సంవత్సర ఆరంభం నుంచి ధనభావమైన ద్వితీయము తదుపరి తృతీయము అంటే పరాక్రమ భావంలో ఉండుట, శని ఏకాదశమందు లాభస్థాన సంచారం, రాహుకేతు గ్రహములు దశమ చతుర్థ భావములలో బలీయంగా ఉండుట చేత మీరెంతటి కష్టసాధ్యమైన పనులనైనా ఈ ఏడాది దివ్యంగా సాధించగలరు. అన్ని రంగముల వారికి చక్కటి జీవన వృద్ధియు రాజపూజ్యత హెచ్చును. మీలో గల శక్తి సామర్థ్యములు అధికమై అధికార వర్గముగా ఉపకార లాభములు కలిగించును. తలవని తలంపుగా అభివృద్ధిలో మార్పులైతే ఆకస్మికంగా జరుగును. మీ జీవన మార్పుల వలన సంఘమున గౌరవం, వ్యక్తిగతంగాను సాంఘికంగాను మీ గౌరవ ప్రతిష్టలు అధికమగును. నూతన ప్రయత్న లాభము ఫలించును. నూతన వృత్తులు వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి, ఆకస్మిక పెద్ద మొత్తంలో ధనయోగము, గృహ నిర్మాణాది పనులు కలిసి వచ్చును. భూగృహాదులు కొనుగోలు చేయుట లేక పాత గృహమున మరమ్మతులు చేయుట, మార్పులు చేయుట, బంధువర్గంలో మీ ప్రాముఖ్యత అనేది అధికమగును. నూతన బంధు బాంధవ్యాలు, జీవన రంగంలో ఆధిక్యత, గృహమున వివాహాది శుభకార్యక్రమాలు, గుప్త స్త్రీ సమావేశములు, వినోద విహారాదులు చక్కగా యోగించును. కుటుంబ ఔన్నత్యము, సోదర సోదరీమణుల అనుకూలత, పెద్దల అనుగ్రహము, స్త్రీల వల్ల ఆర్థిక సహాయము, గతంలో విడిగా ఉన్న భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు. దాంపత్య రతి సౌఖ్యము అనుభవించగలరు. పుణ్యక్షేత్ర సందర్శనములు మనశ్శాంతిని కలిగించును. లాభశని చతుర్థ రాహువుల బలం వల్ల మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండును. మొత్తం మీద ఈ వృషభ రాశి స్త్రీ పురుషులకు మంచి యోగదాయకమైన కాలంగా ఈ 2026వ ఏడాదిని చెప్పాలి. ఊహించని విధంగా జీవిస్తారు. ప్రతి ఒక్కరి దృష్టి మీపైనే ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు. మీ యొక్క శక్తి సామర్థ్యములు అందరికీ తెలిసి పేరు ప్రఖ్యాతలను పొందగలరు. జీవితంలో ఎన్నడూ లేని సంతోషము ఆనందాన్నైతే మీరు పొందుతారనుటలో సందేహము వలదు. తదుపరి చూసిన వృశ్చిక రాశి. ఈ రాశి స్త్రీ పురుషులకు ధన కుటుంబ గౌరవ సంపద కారకుడైన గురువు ఈ ఏడాది ఆరంభం నుంచి అష్టమ స్థానమందు, జూన్ 2వ తేదీ నుంచి భాగ్యస్థానంలో సంచారం, శని పంచమమందు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానములలో సంచరించుట ఈ ఏడాది మీ ఆశయములు మనోవాంఛలు సిద్ధించును. ఏ విషయంలో దిగి వ్యవహరించినా మీ వ్యూహాలు చక్కగా సాగి ఫలించును. గతంలో చేసిన అప్పులను సంపూర్ణంగా తీర్చివేసి మానసిక సంతోషంతో ఉంటారు. అన్ని రంగములలో సర్వదా విజయము చేకూరును. గతంలో వదిలేసిన వ్యవహారాలు కొన్ని కలిసి వచ్చును. అధికారుల యొక్క అనుగ్రహము, రావు అనుకున్న మొండి బకాయిలు వసూలగుట, అత్యున్నత మహోన్నతికి రాగలుగుట జరుగును. మీ జీవనము 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు జీవిత ఆధిక్యత కలుగును. అన్ని రంగాలలో ఉన్నత స్థితియు, దూర ప్రయాణములు చేయుదురు. స్థిరాస్తి వృద్ధి జరుగును. విదేశీ ప్రయాణాలు కలవు. గతంలో ఆగిపోయిన పనులలో విజయం కలదు. ఆడవారి ప్రోద్బలముచే
ఉత్సాహ ప్రోత్సాహములు సిద్ధించును. అధికార ప్రాబల్యముచే వ్యవహారాదులు పరిష్కారమై రావాల్సిన సొమ్ము చేతికందును. అన్యోన్య మాట విలువ శారీరక బలముచే ఆనంద అనుభూతి కలుగును. భూగృహాది పేచీలు తొలగి ఆనందకరమైన జీవనం లభించును. నూతన వాహన ప్రాప్తి కలదు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏమనగా, మీ ధనాదాయమునకు స్వల్ప అవమానకరమైన మాటలు, పనులు, ఇతరులకు బాధ కలిగించేవి చేస్తేనే గాని మీకు ఈ విషయంలో జయమనేది చేకూరదు. మానసిక ధైర్యము, సూక్ష్మ బుద్ధి, యోచనా శక్తితో మీరు ధైర్యంగా ముందుకు పోగలరు. ఆధ్యాత్మిక సాధన, తీర్థయాత్రలు చేయుట, పుణ్యనది స్నానములు ఆచరించి మానసిక ఆనందాన్ని పొందుతారు. మొత్తం మీద చూసిన వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు గురుబలం వల్ల రాహు ప్రభావం కొంతమేర తగ్గును. సౌఖ్యమైన కుటుంబ జీవితము, సాంఘికంగా మానసికంగా ఉన్నత స్థితియు లభించును. గ్రహబలంతో పాటు దైవబలం తోడగుటచే ధైర్యంగా ముందుకు పోగలరు. తదుపరి చూసినట్లయితే మిథున రాశి. ఈ రాశి స్త్రీ పురుషులకు బుద్ధి, ధనము, కుటుంబకారకుడైన గురువు సంవత్సర ఆరంభం నుంచి జన్మమందు జూన్ 2వ తేదీ నుంచి ద్వితీయ భావంలో బలీయంగా ఉండుట, శని దశమము, రాహువు భాగ్యము, కేతువు తృతీయమందు సంచారం. శని, కుజుడు, రాహువులు బలంగా ఉండుట చేత మీరు ఈ ఏడాది ఉన్నత స్థితికి రాగలరు. యోగ ప్రభావం అనేది అధికమగును. ధనాదాయం చాలా బాగుంటుంది. గత సంవత్సరం కంటే మీరు ఈ ఏడాది విశేష యోగాలనైతే అనుభవిస్తారు. విలాసవంతమైన జీవనం అంటే లావిష్డ్ లైఫ్ని మీరు కలిగి ఉంటారు. తమ యొక్క మాట, చమత్కృతి, యుక్తి ప్రభావము చేత ఎంతటి వారినైనా లోబరుచుకొనుట అనేది జరుగును. గతంలో ఉన్న జీవిత ఆశయాలనేవి ఈ ఏడాది నెరవేరును. గతంలో చేసిన రుణబాధలన్నీ తొలగిపోవును. ఎవరైతే కోర్టు చుట్టూ తిరుగుతుంటారో అట్లాంటి వారికి రుణ విముక్తి లభించి మానసిక ఆనందాన్నైతే పొందుతారు. శని బలం వల్ల ఎంతటి కార్యాన్నైనా మీరు సాధించగలరు. చేయు కృషి, వ్యవహారములలో మార్పులు, క్రమేపీ మీ శరీర ఆరోగ్యం కూడా చక్కబడును. స్థిరాస్తిలో మార్పులు, భూగృహాదుల వల్ల తగిన ఆదాయం చేకూరును. అప్రయత్న ఆకస్మిక ధనలాభములు, 2-3 విధములైన ఆదాయమైతే ఈ ఏడాది మీకు తప్పకుండా కలుగును. సాంఘిక సేవా కార్యక్రమాలు చేయుదురు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. వాహన లాభము, మనస్సుకు సంతోషమైన పనులు చేయుట. ఈ రాశి భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా విజయం అనేది సిద్ధించును. నూతన గృహలాభములు, కట్టడాలు నిర్మించుట, గృహమున వివాహాది శుభకార్యక్రమాలు ఆనందంగా జరుగును. నూతన బంధు బాంధవ్యములు, పుణ్యక్షేత్రములకు వెళ్ళుట. అయితే ఈ రాశి వారికి తోడు లేకుండా ఏ పని కలిసి రాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. స్త్రీ ప్రమేయంతో ఎంతటి ఘనకార్యమైనా మీరు సాధిస్తారు. మీ ఆడవారి చేత్తో ధనము తీసుకొని అన్ని పనులు నడిపించేదిగా ఉండినా చాలా మంచిది. స్త్రీ మూలక సంతోషము కలిగించును. కుటుంబ సంరక్షణ, బంధువర్గంలో మీ ప్రాముఖ్యత అధికమగును. దైవిక శక్తి, దైవబలం, ఒక విధమైన ఆత్మీయత మీకు కలిగించును. మొత్తం మీద చూసినట్లయితే మిథున రాశి స్త్రీ పురుషులకు ఈ 2026వ ఏడాది మంచి యోగ కాలంగా చెప్పవచ్చును. గత సంవత్సరం కంటే చాలా మెరుగ్గా ఉండును. మీ యొక్క శక్తి సామర్థ్యములు, తెలివితేటలకు, మేధస్సుకు తోడుగా గ్రహబలం తోడగుటచే మీకు ఎదురనేదే లేకుండా పోవును. అనుకున్న జీవనం ఆనందంగా జీవించగలరు. అద్భుతంగా రాణిస్తారనుటలో సందేహము వలదు. సో టోటల్గా ఈ 2026వ ఏడాది అద్భుతంగా రాణించే రాశుల వారు చూసినట్లయితే మకర రాశి, తులారాశి, వృషభ రాశి, వృశ్చిక రాశి, మిథున రాశి, ఈ 5 రాశుల వారికి ఈ 2026వ ఏడాది అత్యద్భుతంగా ఉంటుందనుటలో సందేహము వలదు. మీకంతా సదా మంచే జరగాలని ఆశిస్తూ శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.